పార్టీ జెండా ఎగరలేదు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే అభిమానంతో గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల ఈ పాలన ఉండకూడదని చెప్పి కంప్లీట్గా స్వీప్ చేసిన ప్రతి ఒక్క ఆంధ్రుడికి తెలుగు ప్రజలు గర్వపడేలాగా 93% స్ట్రైక్ రేట్ ఇచ్చి స్వీప్ కొట్టి 164 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క మంచి హృదయానికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు బడ్జెట్ చూశారంటే సుమారుగా 2.94 lakhs కోట్ల కేటాయించారు. ఇది నిజంగా ఎక్సలెంట్ బడ్జెట్. దీన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, మనకందరికీ తెలుసు. ఒక పీరియడ్లో 95లో కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు ఏంది వ్యవసాయానికి ప్రత్యేకత ఇవ్వకుండా సాఫ్ట్వేర్ గురించి కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి చాలా మంది కూడా హేళన చేశారు. హైదరాబాద్ ఉమ్మడిగా మన క్యాపిటల్ సిటీగా ఉన్నప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక రాళ్ల రప్పలు ఉండే ప్రదేశం. ఈరోజు హైదరాబాద్ చూశారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా తయారైంది. అదేవిధంగా మీరు హైదరాబాద్కి వెళ్తే మీకు ఒక కాలిఫోర్నియాలో ఉండేటట్టు అనిపిస్తుంది. దీని రూపకల్పక ఎవరో కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆయన కష్టం వలనే హైదరాబాద్ ఒక బ్రహ్మాండమైన సిటీగా డెవలప్ అయింది. ఈరోజు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఐటీలో నంబర్ 1గా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు వల్లనే. ప్రతి ఒక్కరు కూడా మంచిగా సంపాదించుకొని వాళ్ళ ఆర్థికంగా కూడా మంచిగా పెరిగారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని మంచిగా మనం యూజ్ చేసుకోవాలి. ఆయనకు అన్వాంటెడ్ స్ట్రెస్ ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఒక కోహినూరు వజ్రం. ఎలా యూకేలో కోహినూరు వజ్రాన్ని భద్రంగా తాళం వేసి పెట్టి సెక్యూరిటీ పెట్టి చూపిస్తారో అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి స్ట్రెస్ లేకుండా మంచిగా అభివృద్ధి చేయడానికి ఆయన్ని మనం కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్పేసి, ఆయన మంచిగా ఆరోగ్యంగా ఉంటే కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్గా, ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టేట్గా అవుతుందని చెప్పేసి మేమందరూ కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా లోకేష్ అన్న గారు కూడా 24 గంటలు కష్టపడి చాలా కంపెనీలు తీసుకురావడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన పర్యటన కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన తీసుకొచ్చిన పెద్ద ఇండస్ట్రీలు కూడా నిజంగా లోకేష్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా ఈరోజు బడ్జెట్ చూసారంటే మెయిన్గా స్కూల్ ఎడ్యుకేషన్కి 29,000 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి 4,285 కోట్లు, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి 1,215 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్కి 2,325 కోట్లు, హెల్త్ కేర్కి 18,420 కోట్లు, పంచాయత్ రాజ్కి 16,739 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్కి 11,490 కోట్లు, హౌసింగ్ డిపార్ట్మెంట్కి 412 కోట్లు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి 687 కోట్లు, వాటర్ రిసోర్సెస్కి 16,705 కోట్లు, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్కి 3,127 కోట్లు, ఎనర్జీ సెక్టార్కి 8,207 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి 9,554 కోట్లు, యూత్ అండ్ టూరిజానికి 322 కోట్లు, పోలీస్ డిపార్ట్మెంట్కి 495 కోట్లు. ఇవన్నీ చూసారంటే బ్రహ్మాండంగా పక్షపాతం లేకుండా ఈక్వాలిటీతో చాలా కష్టపడి ఈ బడ్జెట్ని రూపొందించారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ అని చెప్పడానికి దీనికంటే ఏం నిదర్శనం లేదు. అదేవిధంగా ఒక దళిత ఎమ్మెల్యేగా దళిత సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం ఉందనడానికి నాడు 2022లో 23లో 12,358 కోట్లు గత ప్రభుత్వం ఇస్తే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2024-25కి 18,497 కోట్లు దళితుల కోసం ఇవ్వడం
నిజంగానే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ఎక్స్టీల సంక్షేమం కోసం నాడు 2022-23లో 4,033 కోట్లయితే నేడు 7,557 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తే మా ఎస్సీలు మా బీసీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఇది నిజంగానే కళ్ళు తెరిచి ఈ బడ్జెట్ గురించి ఆయన చూడాలని చెప్పేసి నేను ఈ ప్రజాముఖంగా అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా బీసీలకు పెద్దపీట, బీసీల సంక్షేమానికి 39,000 కోట్లు మన ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా లోకేష్ అన్న గారు మంత్రి అయిన తర్వాత పాఠశాల విద్య కోసం 29,909 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మంచిగా కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీ రావడానికి ఇవన్నీ తోడ్పడుతుందని చెప్పేసి మనందరూ కూడా ఆశిస్తాం. అదేవిధంగా గృహ నిర్మాణం కోసం 4,012 కోట్లు. మీకు అందరికీ తెలుసు 2019-2024లో కావాలనే తెలుగుదేశం పార్టీ నిర్మించిన ₹1 పడితే దాన్ని అట్నే హోల్డ్ చేసేశారు. పూతపడి మీరు మనకు ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు ఏ ఇల్లు అయితే పూత లేకుండా అట్లనే ఉందో అవన్నీ మనం అనుకోవచ్చు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి. సుమారుగా చూసారంటే మా కాన్స్టిట్యున్సీలో గంగాధర నియోజకవర్గంలో సుమారుగా 20,000 ఇళ్ళు ₹1 పడిన తర్వాత పూత పని కూడా లేకుండా అలానే హోల్డ్ అయిపోయింది. ఇవన్నీ కూడా మేము ఈ 4,012 కోట్లు ఖచ్చితంగా పేదవాళ్ళ ఇల్లు నిర్మాణానికి మంచిగా తోడ్పడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా సాగునీటి చేసే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు, పంట సాగులో అధునాతన టెక్నాలజీలు, రాయితీ పైన విత్తనాలు, వ్యవసాయ ఉచిత విద్యుత్తు, అన్నదాత సుఖీభవ, వంట బీమా, కౌలు రైతులు ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన పథకాలు. సో ఇవన్నీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మెయిన్గా చూసారంటే ఈ బడ్జెట్ అని బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడానికి మనం చాలా దూరంగా లేదు, చాలా దగ్గర ఉన్నామని అనిపిస్తుంది. సో ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి